ఓం గంగణపతే నమ. ఐం సరస్వత్యే నమ. శ్రీమాత్రే నమ. ద్రాం దత్తాత్రేయాయ నమ. ఓం నమ శివాయ శివాయ గురువే నమ. శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమ. క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే పరమాత్మనే నమో నమ. ద్రాం దత్తాత్రేయాయ నమ. క్రీం క్రీం మహాకాళికాయ నమ. యూట్యూబ్ ప్రేక్షకులకందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా ప్రధానంగా గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాటి ప్రభావం అంతా కూడా ఈ యొక్క వివాహాది శుభకార్యాల కోసం మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి 2026 ఆంగ్ల సంవత్సరంలో విశేషంగా అంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది. వివాహాది శుభకార్యాలు జరగాలి అంటే ప్రధానంగా చూసుకోవాల్సింది ఏంటంటే లగ్న చక్రంలో ఈ యొక్క సప్తమ స్థానము ప్రధానంగా పంచమ స్థానము నవమ స్థానము కేంద్రంగా చూసుకోవాల్సి ఉంటుంది. ప్రధానంగా వివాహ కారకులైన గ్రహాలంతా కూడా చూసుకుంటే సప్తమాధిపతి మరియు లగ్నానికి సప్తమాధిపతి యొక్క రంగా ఉండాలి. ప్రధానంగా చూసుకోవాలనుకుంటే కనుక జాతకరీత్యా ప్రధానమైన కారణాల వల్ల వివాహం ఆలస్యం అవుతుంటాయి. ప్రధానంగా మానవాళికి అంతా కూడా పూర్వజన్మలు చేసుకున్న పుణ్య ఫలితం వల్ల వివాహాది శుభకార్యాలు శీఘ్రంగా జరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ప్రధానంగా ఈ యొక్క నవమ స్థానంలో కనుక రాహు సంచారం జరిగి ఉంటే దాన్ని పితృదోషం కారణం అంటారు. తర్వాత పంచమ స్థానంలో రాహు ఉంటే కనుక ఈ యొక్క కాలసర్ప దోషం అంటారు. ప్రధానంగా చూసుకుంటే కొన్ని అష్టమ స్థాన దోషాలని చెప్పేసి మాంగళ్యక దోషాలని చెప్పేసి కొన్ని ప్రధానమైన దోషాలు అనేది ఉంటాయన్నమాట. దానికంతా కూడా జ్యోతిష శాస్త్ర ప్రామాణికంగా మీకంతా కూడా తంత్రశాస్త్రంలో అంతా కూడా చెప్పడం జరిగింది. ప్రధానంగా ఈ యొక్క జ్యోతిష కారకత్వంలో ప్రధానంగా గ్రహాల యొక్క కారకత్వంలో అంతా కూడా ఈ యొక్క శుక్రుడు బృహస్పతి అంతా కూడా వివాహానికి కారకం అవుతుంటారు. ప్రధానంగా చూసుకుంటే అంగారకుడు కూడా వివాహానికి కారణం అవుతుంటారు. చంద్ర భగవానుడు చంద్రబలం కూడా యోగకరంగా ఉండాలి. బృహస్పతి అంగారకుడు మరియు శుక్రుడు చంద్ర భగవానుడు సప్తమాధిపతి ఏ లగ్నం అయితే ఉందో లగ్నానికి సప్తమాధిపతి యోగకరంగా ఉండాలి. అష్టమ స్థానంలో ఈ యొక్క పాపగ్రహాల యొక్క కలయిక లేకుండా ఉండాలి. ఈ యొక్క కొన్ని గ్రహాల యొక్క స్థితిగతి సంయోగం అనేది పాపగ్రహంతో పాటు సంయోగం లేకుండా ఉండాలి. గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే జన్మ జాతకం ప్రకారంగా మీకు వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. గోచారీత్యా కూడా గురుబలం చేకూరుతుందన్నమాట. గోచారీత్యా గురువు అంతా కూడా యోగకరంగా మంచి శుభస్థానంలో యోగకరంగా ఉంటే కనుక శీఘ్రంగా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానమైన కారణం అంతా కూడా చూసుకుంటే మాంగళిక దోషం అనేది ప్రధానంగా కారణంగా చెప్పడం జరుగుతుంది. అంటే మాంగళిక దోషం అనేది అంగారక దోషం అంటారు దాన్నంతా కూడా. ఈ అంగారక దోషం అనేది విశేషంగా మీకంతా కూడా జాతకరీత్యా ఎవరికైతే కనుక అంగారకుడు ఈ స్థానంలో ఉంటే కనుక దోషకారిగా ఉంటాడు. ప్రధానంగా వివాహాది శుభకార్యాలు ఆలస్యం అవడానికి అంతా కూడా మాంగళిక దోషం ఆలస్యం అవడానికి ఆస్కారం ఉంటుంది. అదొకటి కారణం మాత్రమే. అదొకటే కాకుండా పితృదోషము స్త్రీ శాపము పితృదోషం అనేది మాతృమూలకమైన పితృదోషం కానీ ప్రధానమైన దోషాలంతా కూడా ఉంటాయి. దీనికంతా కూడా కారణంగా చెప్పడం జరుగుతుంది. పూర్వజన్మ చేసుకున్న కర్మశేషాన్ని అంతా కూడా అనుభవించే విధంగా ఉంటుంది. కావున కర్మఫలతాతన శనీశ్వరుడు అంతా కూడా మీకు ఆ కర్మదోషాన్ని నుంచి నివారణ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ప్రధానంగా దానికి పరిష్కారాలు కూడా ఉంటాయి. ప్రధానంగా చూసుకుంటే శ్వేతర్క కళ్యాణం అని చెప్పేసి అంటారు, అర్క కళ్యాణం అని చెప్పేసి అంటారు. ప్రధానంగా చిల్లేడు చెట్టుకి కళ్యాణం చేయించడం అనేది ఉంటుంది. తర్వాత కుంభ వివాహం అని చెప్పేసి ఉంటుంది, అశ్వత్థనారాయణ కళ్యాణం అని చెప్పేసి ఉంటుంది. ఇటువంటి పరిహారాలంతా కూడా ఆచరించడం వల్ల శీఘ్రంగా మీకంతా కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. మేషాది ద్వాదశ లగ్నాల జాతకులంతా కూడా మేషాది ద్వాదశ రాశుల జాతకులంతా కూడా ప్రధానంగా మీకు వివాహాది శుభకార్యాలు జరగాలి అంటే కనుక శీఘ్రంగా జరగాలి అంటే కనుక సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం అంతా కూడా ఆచరించడం వల్ల శీఘ్రంగా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా జాతకరీత్యా ఉన్న దోషానికి ప్రబలంగా ఉందా లేదా చూసుకోవాలి. ఏ స్థానంలో దోషం అనేది ఉంది, దానికంతా కూడా దోష స్థితి అంతా కూడా ఏ రకంగా ఉంది, యుతి అంతా కూడా ఏ రకంగా ఉంది, ఏ గ్రహాల యొక్క సంయోగం వల్ల ఈ యొక్క దోష ప్రామాణికం అంతా కూడా నిర్ధారణ అయింది అనేది జ్యోతిష సిద్ధాంతాలతోటి మీరంతా కూడా నిరూపణ చేసుకొని తత్పరిహారార్థం అంతా కూడా ఆచరించడం వల్ల శీఘ్రంగా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క విశేషాలంతా కూడా ఈ ఎపిసోడ్లో చెప్పడం జరుగుతుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేయండి. తద్వారా మీకంతా కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. 2026లో మేషాది ద్వాదశ లగ్న జాతకులకి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎవరికైతే కనుక గురుబలం అంతా కూడా చేకూరుతుందో వాళ్ళకంతా కూడా శీఘ్రంగా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. అందరికీ కూడా వివాహాది శుభకార్యాలు జరగాలని చెప్పి ఆశీర్వాదం చేస్తూ జగన్మాత అనుగ్రహం వల్ల అతి శీఘ్రంగా వివాహాది శుభకార్యాలు జరగాలంటే ఎటువంటి పరిష్కారాలు ఆచరించాలో ఈ ఎపిసోడ్లో చెప్పడం జరుగుతుంది. మకర రాశి మకర లగ్న జాతకులకి ప్రధానంగా చూసుకుంటే గోచారరీత్యా 2026 ఆంగ్ల సంవత్సర ఫలితాల భాగంగా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఏ గ్రహాలంతా కూడా అత్యంత యోగకరంగా ఉన్నాయి విశ్లేషించడం జరుగుతుంది. గురుబలం అంతా కూడా విశ్లేషించడం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే వివాహాది శుభకార్యాలు జరగాలి అంటే గురుబలం ఒకటే కాకుండా శుక్రుడు అత్యంత శుభగా ఉండాలి, చంద్రభగవానుడు యోగకరంగా ఉండాలి, అంగారకుడు యోగకరంగా ఉండాలి జాతకరీత్యా. అదొకటి కాకుండా జాతకరీత్యా కూడా వివాహ యోగం అనేది అత్యంత శుభంగా ఉండాలి.
తద్వారా వివాహాది శుభకార్యాలు అతి శీఘ్రంగా జరగడానికి ఆస్కారం ఉంటుంది. మకర రాశి మకర లగ్న జాతకులకి విశేషంగా గురుబలం అంతా కూడా ఈ సంవత్సరం అత్యంత శుభంగా ఉంది. వివాహాది శుభకార్యాలు ఈ సంవత్సరంలో జరగడానికి యోగకరంగా ఉంటుంది. దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు ప్రధానంగా అంగారకుడికి, శుక్రుడికి, బృహస్పతికి, ఈ యొక్క శనీశ్వరుడికి జపము హోమాది కార్యక్రమాలు ఆచరించిన వాళ్ళకి అతి శీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది. బగలామకి శాంతి పూజలు ప్రధానంగా బగలామకి మూలమంత్ర సహితంగా హవనాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల, హోమం చేయించడం వల్ల, విశేషమైన శాంతి పూజలు ఆచరించడం వల్ల వివాహాది శుభకార్యాలు జరుగుతుంటాయి. రాజశ్యామల యజ్ఞాధికృతులు ఆచరించిన వాళ్ళకి వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. కమలాత్మిక దేవి ఆరాధన ఎవరైతే ప్రతినిత్యం కూడా మహాలక్ష్మి దేవికి తామరపులతోటి, మల్లెపూలతోటి, తులసి మాలతోటి విశేషంగా పూజ చేసి బెల్లం పరవాన్నం, ఆవు పాలతో చేసిన బెల్లం పరవాన్నాన్ని సాయంకాలం వేళలో నివేదన చేసి గృహంలో ఉండే సభ్యులంతా కూడా స్వీకరిస్తూ ఉంటారు. వివాహాది శుభకార్యాలు అతి శీఘ్రంగా జరగడానికి ఆస్కారం ఉంటుంది. రావి చెట్టు, వేప చెట్టు ఉన్న ప్రాంగణంలో బెల్లం నివేదన చేసి ఆ చీమలకి ఆహారంగా పెడుతూ ఉండాలి. తద్వారా ఎవరైతే ఆవునేతో దీపారాధన సాయంకాలం వేళలో 5 గంటల నుంచి 7:30 మధ్యలో అంతా కూడా రావి చెట్టు, వేప చెట్టు ఉన్న ప్రాంగణం దగ్గర దేవాలయంలో మీరు ప్రదక్షిణాలు ఆచరించి ఆవునేతోటి దీపారాధన చేసి ప్రతినిత్యం కూడా ఇక్కడ రావి చెట్టుకంతా కూడా బెల్లాన్ని నివేదన చేయడం వల్ల ఆ చెట్టు ప్రాంగణంలో అంతా కూడా చీమలికి ఆహారంగా పెడుతూ ఉండడం వల్ల వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా కూష్మాండ దానం అనేది దానం చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ మకర రాశి జాతకులంతా కూడా చూసుకుంటే బృహస్పతికి ప్రీతికరంగా, అంగారకుడు ప్రీతికరంగా, శుక్రుడికి ప్రీతికరంగా దానాది కార్యక్రమాలు ఆచరించడం వల్ల విశేషంగా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. గురుబలంతా కూడా ఉంది. ఈ సంవత్సరంలో వివాహాది శుభకార్యాలు జరగడానికి అత్యంత శుభంగా ఉంది. శ్రీమాత్రై నమః. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే గోచారరీత్యా 2026 ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా అన్ని రాశుల వాళ్ళకు కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి గ్రహాలంతా కూడా యోగకరంగా ఉండాలి. జాతకరీత్యా, గోచారరీత్యా కూడా ప్రధానంగా బృహస్పతి, శుక్రుడు, అంగారకుడు, శనీశ్వరుడు, ఈ గ్రహాలన్నీ కూడా బుధ భగవానుడు, ఈ గ్రహాలన్నీ కూడా వివాహాది శుభకార్యాలకి కారణమవుతుంటారు. జన్మజాతక పరీక్ష మీరంతా కూడా పరిష్కారం ఆచరిస్తూ ఉండాలి. ప్రధానంగా ప్రత్యంగరాదేవి హోమాది కార్యక్రమాలు కానీ, బగలాముఖి శాంతి పూజలు కానీ, కమలాత్మికాదేవి మూలమంత్ర సహితంగా జపము హోమాది కార్యక్రమాలు కానీ, శ్రీసూక్త పారాయణం అంతా కూడా మహాలక్ష్మీదేవి ప్రీతికరంగా జపము హోమాది కార్యక్రమాలు కానీ, తామర పూలతోటి శ్రీసూక్త విధానంగా కమలాత్మికాదేవి హోమాది కార్యక్రమాలు ఆచరించిన వాళ్ళకి అతి శీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది. కన్యాపాశుపత హోమము, వరపాశుపత హోమాలు, ఈ యొక్క మాంగళ్య దోషం అనే దోషం ఉంటాయి కనుక, మాంగళ్య దోషం అనే దోషం ఉంటాయి కనుక ప్రధానంగా శ్వేతర్క కళ్యాణం కానీ, అశ్వత్థనారాయణ కళ్యాణం కానీ, కుంభ వివాహం కానీ, కదిరి వివాహం కానీ ఆచరించిన వాళ్ళకి అంగారక దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది. అంగారక దోషాన్ని అంతా కూడా ఏ రకంగా ఉంది, దానికి పరిష్కారం జరిగిందా లేదా, నివారణ అయిందా లేదా, జాతకాన్ని అంతా కూడా విశ్లేషణ చేసుకుంటేనే తెలుస్తుంది. తద్వారా వివాహాది శుభకార్యాలంతా కూడా ఇదొకటే ప్రామాణికంగా కాకుండా పితృదోషం కానీ, స్త్రీ దోషం కానీ అనేది, స్త్రీ శాపం కానీ అనేది ఉంటాయన్నమాట. ప్రధానంగా మాతృమూలకమైన పితృదోషం కానీ ఉంటుంది. ఈ దోషానికి పరిహారం అంతా కూడా ఆచరించిన వాళ్ళకి అతి శీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఈ గ్రహాలు 5 గ్రహాలు అత్యంత యోగకరంగా ఉండాలి జాతకరీత్యా. జన్మ జాతకమే ప్రధానమైన జాతకం ఉంటుంది. రాజశ్యామల యజ్ఞాధికృతులు ఆచరించే వాళ్ళకి అతి శీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా దత్తాత్రేయ స్వామివారి పుణ్యక్షేత్రాలంతా కూడా తరచుగా మీరంతా కూడా దర్శనం చేసుకుంటూ ఉండండి. అరటి పండ్లంతా కూడా నివేదన చేసి స్వామివారికి భక్తులకంతా కూడా పంచడం వల్ల అతి శీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది. గోమాత సేవ చేసిన వాళ్ళకు కూడా వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. శివపార్వత కళ్యాణము, ప్రధానంగా సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం అంతా కూడా ఆచరించిన వాళ్ళకి అతి శీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది. సీతారాముల కళ్యాణం అంతా కూడా ఆచరించిన వాళ్ళకి అతి శీఘ్రంగా కళ్యాణ యోగం అవడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః. దత్తాత్రేయాయ.